కొనుగోలు కేంద్రంలో మంచి పెద్ద 7,000 మందితో తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. చెప్పలేదేమో కానీ సాక్షాత్తు గంగమ్మని ఇక్కడికి రప్పించారు. గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ థ్యాంక్ చెబుతున్నాను. కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా శ్రీ సభకు నమస్కారం. శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఫలవంతమై మరి ఒక వాటర్ క్యాప్స్యూల్గా ఆ నిర్మాణ ఏజెన్సీ నిర్వహిస్తారు. ఈ పథకంలో లేకపోతే ఫ్లోరైడ్ తో ఎఫెక్ట్ అయి ఉన్న ఇంపాక్ట్ అయి ఉన్న బోర్ వాటర్ లేకపోతే స్వాగతం తెలియజేస్తున్నాను. వెల్కమ్ సార్. తెలియజేసుకుంటున్నారు. ఎక్కడైనా ఎండిపోయిన గొంతుకి కావాల్సింది కనీస అవసరం శుద్ధ జలం.
ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత ఈ రోజున వచ్చిన సందర్భం దేశీయం కావచ్చు, కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన, కోపం, బాధ ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది, దశాబ్దాలుగా ఉన్న వెలుగున్న ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు, పరిశ్రమలు పక్కన పెట్టండి, ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు, ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి, వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన, మీ కష్టం, మీ బాధ బాగా అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఉన్నది నేను ఒంగోలు జిల్లాలో 2 సంవత్సరాలు ఉన్నాను. ఒంగోలు టౌన్ ఒక 6 నెలలు కలిగిరిలో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య, తాగునీటి సమస్య. ఆ తాగునీటి ముఖ్యంగా కలిగిరిలో పనిచేసినప్పుడు 6 నెలలు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే మోకాళ్ళు ఊగిపోతాయి, వెన్నెముక ఊగిపోతాయి, ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది. మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకి కావాలని ప్రయారిటీ పెట్టాను. అలాగే మీకు గత ప్రభుత్వం మీకు ఏం చేస్తుంది, ఎలా ప్రవర్తించాలో మీ అందరికీ తెలుసు. మన జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకి ఒక 4,000 కోట్ల రూపాయలు కావాలి. దాంట్లో మేజర్ ఎవరైతే భూమి భూపరిహారానికి కావాలి వాళ్ళు అప్పులు తీసుకున్నారు. రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు, కానీ వాళ్ళకి ఒక వెలిగొండ ప్రాజెక్ట్ తేలేకపోయాడు. అలాగే గత ప్రభుత్వం జల జీవన్ మిషన్ అనేది దాహం తీర్చేది, గంగమ్మ తల్లి మనకి దాహం తీర్చేది, మన పంట పొలాలకి జీవం పోసేది, పంట పండించి మన ఒంట్లో సత్తులు నింపేది. అలాంటి గంగా సమానమైన నదీ జలాలు ఉండాలి. జలజీవం మనకి జలజీవం అనేది ప్రధానమంత్రి గారు చాలా గుండెల్లోకి ఎత్తుకొని భుజాల మీదకి ఎత్తుకున్న ఈ స్కీమ్. అలాంటి స్కీమ్కి రోజున మాట్లాడితే గత పాలకులు గుండాగర్దీ చేయడానికో, రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి, గుండాగర్దీలకి బయటపడుతున్న రాజకీయాలు కేసులు పెడతాం. వస్తే 29లో మేము అంతా చూస్తూ ఉంటే మీరు రావాలి కదా, మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉంది. మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తాను, నాకు ఎవరి మీద కోపం. కానీ మీరు సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతికి మీరు కనుక భయభ్రాంతులు క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ రావచ్చు. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మీరు ఎదుర్కొని బలంగా నిలబడింది. గుండెలో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి, మీరు అనుకున్నట్టు
లక్ష్యానికి